బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోనైతే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జియో ఫైనాన్షియల్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో ఉండగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 24,214 250 పాయింట్ల లాభంతో కనిపిస్తా ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 77,548 803 పాయింట్ల లాభంతో ఉంది సెన్సెక్స్. అట్లాగే నిఫ్టీ 500 259 పాయింట్ల లాభం 23,340 దగ్గర కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే అది కూడా దాదాపుగా 881 పాయింట్ల లాభంతో ఉంది 58,125. సో ఐటీ కూడా బాగానే ఉంది 526 పాయింట్ల లాభంతో 27,997 దగ్గర కొనసాగుతోంది. సో ఈరోజు మార్కెట్లో అయితే మంచి లాభాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో మార్కెట్ సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ వారంలో స్టార్టింగ్ లో నష్టాలు, మళ్ళీ లాభాలు, నష్టాలు, లాభాలు, ఇట్లా ఒక రకంగా కాకుండా ఈ విధంగా లాభ నష్టాలతో కనిపించింది. మంచి లాభాలు ఉన్నాయి, భారీ నష్టాలు కూడా చూసాం. ఏంటి అసలు ఈ టైంలో ఇన్వెస్టర్స్ కొంచెం కన్ఫ్యూజ్, పెట్టుబడి పెడదామనేసరికి వెంటనే నష్టాలు, తర్వాత లాభాలు, ఎట్లా చూడాలంటారు ఈ వారం? యాక్చువల్ గా గత 2 months గా మార్కెట్ లో ఏదైతే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి వల్ల బాగా భారీగా అప్ అండ్ డౌన్స్ అయితే చూసాం. అదే విధంగా లాస్ట్ వీక్ ఇదే రోజున మనం చెప్పుకున్నాం, ఇక కన్సాలిడేషన్ నుంచి అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది, మార్కెట్ స్టేబుల్ గా ఉండే అవకాశం ఉందని అనుకున్నాం. కానీ మార్కెట్ లో మండే పాజిటివ్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఏదైతే ఒక యుద్ధ వాతావరణం ఏర్పడిందో అక్కడ భారీగా కరెక్షన్ అయితే చూసాం. ఎందుకంటే మార్కెట్స్ అన్నది ట్రేడర్స్ యొక్క ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మార్కెట్ లో ఈ మూవ్మెంట్ అన్నది సర్వసాధారణం. మార్కెట్ లో భారీగా పడిపోయినా మళ్ళీ రికవరీ, మళ్ళీ లాస్ట్ 2 days నుంచి కూడా నిన్న ఈ రోజున కూడా మళ్ళీ రికవరీ అవ్వడం కూడా చూసాం. అందుకని ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కానీ ఏంటంటే ఏదైతే ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ ను మాత్రం కొంచెం ఎంచుకుని వాటిలో మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇలాంటి ఒడిదుడుకుల్లో కామన్ గానే మనం ఎదుర్కోవడానికి ఈజీగానే ఉంటుంది. కాబట్టి ఏంటంటే మార్కెట్ లో ఇటువంటి ఫాల్స్ ని పెద్దగా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. రైట్ స్టాక్స్ లో రైట్ టైమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఈ వారం మనం చూసినట్టయితే సెక్టార్ లో చూసినట్టయితే ఈ వారం అంతా చూసుకున్నట్టయితే ఏదైతే బ్యాంకింగ్, మెటల్స్, ఐటీ, రియాలిటీ సెక్టార్స్ మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే ఒక ఎఫ్ఎంసీజీ సెక్టార్, ఫార్మా సెక్టార్ స్టేబుల్ గా ఉన్నప్పుడు కూడా రిమైనింగ్ సెక్టార్స్ అన్ని కూడా ఏదో రియాలిటీ కానీ, బ్యాంకింగ్ కానీ, ఐటీ కానీ more than 2%, అదేవిధంగా మెటల్స్, అదే ఎనర్జీ సెక్టార్, ఫైనాన్స్ సెక్టార్ సంబంధించి ఒక 1% మార్కెట్ లో అయితే ప్లస్ లో ఉండి మార్కెట్ కొంచెం మూమెంట్ అయితే తీసుకొచ్చింది. ఈ మూమెంట్ మార్కెట్ లో మళ్ళీ ఎటువంటి డేంజరస్ ఇష్యూస్ లేకుండా, యుద్ధానికి సంబంధించినటువంటి ఎటువంటి యుద్ధ వాతావరణం లేకుండా ఉంటే మాత్రం ఇది మళ్ళీ మరింత రెట్టింపు అయ్యి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఈ వీక్ అంతా కూడా 24,000 నిఫ్టీ 24,000 కి ఒక 200 పాయింట్స్ అటు ఇటుగానే నడిచింది తప్ప పెద్దగా మూవ్మెంట్ అయితే ఇచ్చింది అయితే ఏమీ లేదు సార్. రైట్ సార్. శివ గారు ఉన్నారు పల్నాడు నుంచి. శివ గారు నమస్కారం. సార్ నమస్కారం అండి, మూర్తి నాయుడు గారు. నమస్తే సార్, టీసీఎస్ స్టాక్ గురించి తెలుసుకోవాలండి. నేను 2800 మీద 600 షేర్లు ఉన్నాయండి. ఓకే సార్, ఇప్పుడు యావరేజ్ చేయమంటారా లేకపోతే అమ్మమంటారా? ఎందుకంటే నా చాలా లాస్లో ఉన్నా సార్, 5 లక్షల రూపాయలు లాస్లో ఉన్నాను. యాక్చువల్ గా టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీ అన్నింటికన్నా దిగ్గజమైన కంపెనీ, కానీ గత 2-3 సంవత్సరాలుగా దీంట్లో పెద్దగా రిటర్న్స్ అయితే ఏమీ లేవు. ఇప్పుడు కూడా మీకు యావరేజ్ చేసే అంత ప్రైస్ కూడా ఏం కనిపించట్లేదు దీంట్లో. మీరు ఏదైనా మార్కెట్ లో ఒక మూమెంట్ వస్తే ఏదైనా దాంట్లో బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ దీన్ని యావరేజ్ చేసే పరిస్థితి అయితే ప్రస్తుతానికి అయితే లేదు. యావరేజ్ గురించి అయితే పెద్దగా ఆలోచించద్దు. ఏదైనా ఒక మంచి ప్రైస్ లో ఉంటే మాత్రం బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏ టెక్నాలజీస్ లో ముందుకెళ్లే స్టాక్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఐటీలోనే పెట్టాలనుకుంటే వాటి మీదకి రావచ్చు. లేకపోతే ఎవరి సెక్టర్స్ అనేటువంటి ఆటోమొబైల్ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ లో కానీ ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇందులో మాత్రం యావరేజ్ చేసే ప్రయత్నం అయితే చేయండి సార్. సార్ కుమార్ గారు ఉన్నారు బాపట్ల నుంచి. కుమార్ గారు నమస్కారం. రైట్, కాల్ కట్ అయింది సార్. ఇందాక మనం గోల్డ్ గురించి, మెటల్ గురించి కూడా మాట్లాడుకుంటే ఏంటి పొజిషన్ అంటే మళ్ళీ స్వల్పంగా పెరిగినట్టు అనిపిస్తోంది ఈ సమయంలో. ఈ బంగారం, వెండి, వీటి గురించి ఏం చెప్తారు? యాక్చువల్ గా ప్రధానంగా మెటల్స్ అంటే మనం దీంట్లో బేస్ మెటల్స్ గురించి మాట్లాడుతాం సార్. మీరు అడిగిన ప్రీషియస్ మెటల్స్, కమోడిటీ ప్రొడక్ట్స్ సంబంధించి. ఓకే, యాక్చువల్ గా ఏంటంటే మెటల్స్ అనేవి స్టేబుల్ గా పెరిగినా లేకపోతే ఒకవేళ లంసమ్ గా పెరిగినా మార్కెట్ లో అయితే ఒక అప్వర్డ్ లోనే ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఎక్కువగా గోల్డ్, సిల్వర్ నుంచి కాకుండా బేస్ మెటల్స్ అనేటువంటి కాపరు,
జింక్, అల్యూమినియం ఈ స్టాక్స్ సంబంధించినటువంటి సెక్టర్ సంబంధించిన స్టాక్స్ మనకి బాగా మంచి పెర్ఫామ్ చేస్తున్నాయి. హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్, అదేవిధంగా నేషనల్ అల్యూమినియం స్టాక్స్ లో మార్కెట్ లో ఒక మంచి మూవ్మెంట్ అయితే వస్తుంది. అలాంటి మెటల్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఉన్న సెక్టార్స్ లో మనకి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటాయి సార్. రైట్ సార్, లక్ష్మీపతిరావు గారు ఉన్నారు బెంగళూరు నుంచి. లక్ష్మీపతిరావు గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బుద్ధనాయుడు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా దగ్గర పర్సిస్టెంట్ సిస్టమ్స్ 4400 లో హోల్డ్ చేస్తున్నానండి. పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఓకే. ఆ తర్వాత అది హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? నెక్స్ట్ ఇంకొకటి అండి, వేదాంత గ్రూప్ లో వేదాంత లిమిటెడ్ కానీ వేదాంత అల్యూమినియం రెండింటిలో ఏది బై చేయమంటారో చెప్తానండి నాయుడు గారిని. యాక్చువల్ గా ఇది పర్సిస్టెంట్ సిస్టమ్స్ అయితే మాత్రం ఇది ఏఐ టెక్నాలజీ సంబంధించినటువంటి ఒక మంచి సిస్టమ్ కంపెనీ. ఇది ప్రస్తుతానికి అయితే లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కూడా కొంచెం స్టేబుల్ గా ఉన్నప్పుడు కూడా ఇది ఏదైతే ఒక 5400 వరకు మీరు స్టేబుల్ గా హోల్డ్ చేయగలిగితే అక్కడి నుంచి అయితే మళ్ళీ ర్యాలీ తీసుకునే అవకాశం అయితే ఉంది సార్. దీంట్లో మీకు మంచి రిటర్న్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అదే మీరు ఏదైతే వేదాంత స్ప్లిట్ అయిన తర్వాత ఉన్న కంపెనీస్ లో మీరు ఏదైతే ప్రజెంట్ అయితే మాత్రం కొద్ది రోజులు ఆగిన తర్వాతే మీరు బేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అంతా కూడా అన్స్టేబుల్ గా ఉంది కాబట్టి ఒకసారి స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు మీకు ఈ వేదాంతాలు దేంట్లో పెట్టాలన్న దాన్ని మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ మెటల్ సెక్టర్ వేదాంతం కాకుండా మెటల్ సెక్టర్ లో ఏదైనా తీసుకోవాలనుకుంటే మాత్రం జేఎస్డబ్ల్యూ స్టీలు మనకి మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. అదేవిధంగా జిందాల్ స్టీలు ఇట్లో కూడా మనకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మెటల్ స్పేస్ చేసుకుని హిందుస్థాన్ కాపర్ కూడా మంచి ప్రైస్ లో ఉంది. ఇప్పుడు ఇట్లా డబ్బు తీసుకున్నట్లయితే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, గుంటూరు నుంచి ఉన్నారు రాజేష్ గారు. రాజేష్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. మూర్తినాయుడు గారు కూడా నమస్తే సార్. నమస్తే 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 సార్, చెప్పండి సార్. సార్ నా దగ్గర అనంతరాజు 580 ఉన్నాయి సార్. అలాగే మోర్సన్ ల్యాబ్స్ కూడా 70 రూపాయలు ఉన్నాయి సార్. మోర్సన్ ల్యాబ్స్ రెండోది ఏ స్టాక్ అండి? మోర్సన్ ల్యాబ్స్. మోర్ఫెల్ ల్యాబ్స్, ఓకే ఓకే. అనంతరాజ్ అయితే మాత్రం ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా టేక్ ఆఫ్ తీసుకుంది 525 రూపాయల నుంచి. మీరు దీంట్లో కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే మీకు దీంట్లో మీకు ఏదైనా మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఏదైతే ఫండమెంటల్ గా కూడా ఇది ఒక 21,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే మాత్రం 580 రూపీస్ లో నడుస్తుంది. వెయిట్ చేయొచ్చు. లాస్ట్ 5 years నుంచి కూడా 50% రిటర్న్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ ఒకటే కొంచెం పెద్దగా రిటర్న్ తీసుకోకుండా నార్మల్ గా అయితే క్లోజ్ అయింది బ్యాలెన్స్ షీట్. మళ్ళీ ఇప్పుడైతే మరి టేక్ ఆఫ్ తీసుకుంటుంది, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వెయిట్ చేయండి సార్. అదేవిధంగా మీరు అడిగినటువంటి రెండో స్టాక్ ఏదైతే మోర్ఫెల్ ల్యాబొరేటరీస్ ఏదైతే అడిగారో ఇది జస్ట్ 3,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 61 రూపీస్ నడుస్తుంది. కానీ అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా అయితే లాస్ట్ ఇయర్ లేదు. లాస్ట్ 3 years నుంచి కూడా కొంచెం ప్రోగ్రెసివ్ ఉన్నా సరే లాస్ట్ ఇయర్ నుంచి అయితే అంత ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. మీరు ఏదైనా మంచి ప్రైస్ వస్తే మాత్రం ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ పెద్దగా దీంట్లో లేరు. అదేవిధంగా ప్రమోటర్ స్టేక్ కూడా చాలా తక్కువగా ఉంది. ఓన్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో ఏదైనా మంచి ప్రైస్ లో మీరు ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. చేసి రెగ్యులర్ గా మీరు ఏదైతే ఫార్మా కానీ ఆటోమొబైల్ కానీ బ్యాంకింగ్ సెక్టర్ కానీ మెటల్స్ కానీ మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది సార్. రైట్ సార్, ప్రభా గారు ఉన్నారు చెన్నై నుంచి. ప్రభా గారు నమస్కారం. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే అంటే డాక్టర్ రెడ్డిస్ తగ్గుతుంది కదా 3 days నుంచి, అది తీసుకోమంటారా? అది కొంచెం బయట ప్రైస్ చెప్పండి. తర్వాత రిలయన్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? ఓకే ఓకే మేడం, డాక్టర్ రెడ్డిస్ పెద్ద కంపెనీ, మంచి కంపెనీ కానీ మేడం 1,00,000 కోట్ల కంపెనీ, క్యాపిటల్ కూడా బాగానే ఉంటుంది. కానీ లాస్ట్ 5 years నుంచి కూడా పెద్దగా రిటర్న్ లేదు మేడం. ఏదో 2%, 3%, 5% తప్ప అసలు కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పెద్దగా లేదు. దానికన్నా మీకు ఇంకా ఏదైనా ఫార్మా కంపెనీస్ లో బల్క్ గ్రోత్ అయితే దివిస్ ల్యాబొరేటరీస్ కానీ లేకపోతే లారస్ ల్యాబ్స్ ఎంత పెరిగినా సరే ఏదైనా మంచి ప్రైస్ లో లారస్ ల్యాబ్స్ కానీ లేకపోతే గ్లెన్మార్క్ కానీ సిప్లా కానీ లుపిన్ కానీ ఆల్కెమ్ కానీ ఇలాంటి వైపుకి వెళ్ళండి మేడం. ఫార్మా కంపెనీలో ఇంకా డిఫరెంట్ కంపెనీస్ అయితే ఆలోచించవచ్చు. అదేవిధంగా మీరు అడిగినటువంటి సెకండ్ స్టాక్ రిలయన్స్, ఇదైతే రిలయన్స్ ఇండస్ట్రీస్ యాక్చువల్ గా 17 లక్షల కోట్ల కంపెనీ. ఇట్స్ వెరీ బిగ్ కంపెనీ. బట్ ఏంటంటే ఇదే డైవర్సిఫికేషన్ ఆఫ్ దాంట్లో ఉంది. కానీ లాస్ట్ ఇయర్ కూడా అంత పెద్ద పెర్ఫార్మ్ చేయలేదు. లాస్ట్ 3 years నుంచి కూడా అంత పెద్ద రిటర్న్ తీసుకోలేదు. లాస్ట్ 5 years నుంచి కూడా అంత పెద్ద రిటర్న్ తీసుకోలేదు. కాబట్టి కంపెనీ పెద్ద అయినప్పటికీ కూడా మనం ఇలాంటి నుంచి బయటకు వచ్చి ఏదైనా ప్రోగ్రెసివ్ సెక్టర్ లో ఏదైతే ఆటోమొబైల్ కానీ ఫార్మా కానీ బ్యాంకింగ్ కానీ మెటల్ సెక్టర్స్ లో మీకు ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, బాబు గారు ఉన్నారు. బాబు గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ నాకు ఎస్సిపిసి షేర్లు నాట్కో గురించి చెప్తారండి. మీ దగ్గర ఉన్నాయా?
ఉన్నాయండి. ఎస్సిపిసి ఉన్నాయి. రైట్స్ ముందర కొన్నాయండి. రైట్స్ ఇచ్చారు 10 రూపాయలకి. ఎన్టీపీసీ ఈపీసీ, ఎస్ ఫర్ సన్, ఈ ఫర్ ఇంగ్లాండ్, పి ఫర్ పెన్, ఈ ఫర్ క్యాట్. ఎస్సిపిసి. ఓకే, అవునండి అవునండి. ఇది ప్రజెంట్ ₹6.50 ఉన్నది. ఇది ఒక 1200 crores కంపెనీ సార్. ఇది అంటే ఏదైతే ఇది లాస్ట్ 5 years నుంచి కానీ పెద్దగా ప్రాఫిటబుల్ గా కూడా లేదు, అంత ప్రోగ్రెస్ ఉండే అవకాశం కూడా ఏమీ లేదు సార్. దీంట్లో మీరు ఏదైనా మంచి ప్రైస్ లో ఎగ్జిట్ అవడం బెటర్ సార్. రైట్ సార్, కిరణ్ కుమార్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. కిరణ్ గారు నమస్కారం. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే, మీ డౌట్ అడగండి. సార్ ఇది ప్రోస్ట్రమ్ ఇన్ఫో సిస్టమ్ ఉంది కదా సార్, అది 225 ఉంది సార్. ప్రోస్ట్రమ్ సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. స్టాక్ ప్రోస్ట్రమ్ సార్, PROSTAM ప్రోస్ట్రమ్. ప్రోస్ట్రమ్ సార్, ప్రోస్ట్రమ్ సార్, PROSTRAM సార్. ఓకే 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 225 ఉంది సార్ అది. ఓకే ఓకే అంటే మార్కెట్ కొంచెం ప్రస్తుతానికి అయితే అన్స్టేబుల్ గా ఉన్నది కాబట్టి ఒక కపుల్ ఆఫ్ వీక్స్ ఆగితే దీని డైరెక్షన్ ఏదైనా తెలిస్తే అప్పుడు మనం ఉంచుకోవచ్చా లేకపోతే దీన్ని ఎగ్జిట్ అవ్వచ్చా అన్నది చెప్పడానికి అవకాశం ఉంది. రైట్, ఇక మార్కెట్లు అయితే మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మనతో పాటు మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్, ఐటీ కూడా గత కొద్ది రోజులుగా అంటే మీరు అన్నట్టు 2-3 నెలల నుంచి కూడా ఐటీ కొంచెం పెద్దగా పర్ఫామ్ కనిపించలేదు, కానీ ఇప్పుడు మొన్నటి వరకు నష్టాలు, మళ్ళీ ఐటీ పుంజుకున్న పరిస్థితి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది దానిపైన ఇన్వెస్ట్ చేస్తే? యాక్చువల్ గా ఐటీలో కూడా మళ్ళీ సెపరేట్ గా ఇప్పుడు ఏఐ టెక్నాలజీలు ఏదైతే ముందుకెళ్తున్నాయో, ఇది పర్సెంట్ సిస్టమ్స్ ఏదైతే అన్నావో అది, ఎల్టీఎం ఏదైతే ఎల్ఎన్టీ ఏదైతే ఉంటుందో మైంట్రీ ఉన్నదో అది, అదేవిధంగా ఓఎఫ్ఎస్ఎస్ ఇది ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉందో ఇవి ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. దాంట్లో టెక్ మహీంద్రా కూడా ఒక మంచి పార్టీ తీసుకుంది, కోఫోర్జ్. ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో ఫ్రంట్ లైన్ లో ముందుకెళ్తున్నాయి. ఇలాంటి స్టాక్స్ లో ఐటీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎందుకంటే ఏఐ టెక్నాలజీతో మిళితమైనటువంటి స్టాక్స్ ఇవన్నీ కూడా, కాబట్టి అవి ఐటీలో ఆ స్టాక్స్ మనకి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ట్రెడిషనల్ గా ఉన్నటువంటి టీసీఎస్, విప్రో ఇవన్నీ కూడా కొద్ది నెలలుగా కొన్ని సంవత్సరాలు కూడా స్టేబుల్ గా ఉండిపోయినాయి. ఎందుకంటే అవి ఉన్న ట్రెడిషనల్ సిస్టమ్ కి ఇప్పుడు ఏఐ టెక్నాలజీస్ తో ముందుకెళ్తున్న కంపెనీస్ కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉండటం వల్ల ఐటీలో ఏదైతే ఏఐ టెక్నాలజీస్ ని ముందుగా ఉపయోగించి ముందుకెళ్తున్న కంపెనీస్ లోనే ప్రోగ్రెసివ్ గా మనం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, అమృత్ గారు ఉన్నారు కాలర్. అమృత్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. క్వాలిటీ వాల్స్, ఎంసీఎక్స్ క్వాలిటీ వాల్స్. ఓకే ఓకే. యాక్చువల్ గా ఎంసీఎక్స్ అయితే మాత్రం ఇప్పుడు మీ స్టాక్స్ మీ దగ్గర ఉంటే మార్కెట్ లో ఇంకా ఉంచుకోవచ్చు, ఇంకా స్టేబుల్ గా ఉంటుంది. 70,000 crores కంపెనీ, ఇంకా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్, మంచి స్టాక్ అది. అదేవిధంగా క్వాలిటీ ఫైల్స్ ఏదైతే ఉందో ఇది వెరీ స్మాల్ కంపెనీ, 17 crores కంపెనీ, 60 rupees ఉన్నది. దీంట్లో అంత పెద్ద ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే ఏమీ లేదు. ఏదైనా మంచి ప్రైస్ లో ఉంటే ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయొచ్చు సార్. రైట్ సార్, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్తే. మీ డౌట్ ఏంటి? మూర్తి నాయుడు గారు ఉన్నారు సార్. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ మీ దగ్గర ఉన్నాయా? అది ఉన్నాయండి. 25% లాభంలో ఉన్నాను. ఉంచమంటారా తీసేయమంటారా? ఏ ఫైనాన్స్? ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్. ఓకే 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 ఓకే. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్, యా, ఇట్స్ 9,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 81 rupees నడుస్తుంది. మార్కెట్ లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రాఫిట్ గా లేకపోయినా లాస్ట్ ఇయర్ నుంచే కొంచెం ప్రాఫిటబుల్ గా వచ్చింది. 20% అయితే లాస్ట్ ఇయర్ అయితే ప్రాఫిట్ గా ఉంది. ఇప్పుడు కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది, ప్రోగ్రెసివ్ గా ఉన్నది. మీరు హోల్డ్ చేసుకుంటే ఇంకా మరింత లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. సార్, కృష్ణమూర్తి గారు ఉన్నారు వరంగల్ నుంచి. మూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి, ఉభయలకు నమస్తే అండి. మీ డౌట్ అడగండి. సార్, నాయుడు గారు డిక్సన్ టెక్నాలజీ ఒకటి, ఇండియన్ బ్యాంకు ఇప్పుడు తీసుకోవచ్చా అండి? ఏ రేట్లో బై చేయమంటారు ఫ్రెష్ గా ఒక 1 year to 2 years కోసం? డిక్సన్ టెక్నాలజీస్ అయితే మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. అంటే మార్కెట్ లో ఇది దీనికి మంచి ప్రోగ్రెస్ ఉంది. 82,000 crores కంపెనీ. లాస్ట్ ఇయర్ ఒకటే కొంచెం మైనస్ ఉన్నప్పుడు కూడా ఈ ఇయర్ మళ్ళీ దాన్ని రికవరీ చేస్తూ మార్కెట్ అయితే టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఎనీ డిప్ యూ కెన్ బై, మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇది మనకి 11,000 12,000 దగ్గర నుంచి ఒక టేక్ ఆఫ్ తీసుకుని ఇప్పుడు మంచి ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది 13,000 పైన. ఇక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. ఇంత ముందు హై ఇది వచ్చేటప్పుడు మనకి సుమారుగా 17,000 18,000 వరకు వెళ్ళింది కాబట్టి ఇంకా బిగ్ స్కోప్ టు ఇంకా డెవలప్ అవడానికి
మంచి స్కోప్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ అయితే మనకి 18 వరకు కూడా వెళ్ళింది, లాస్ట్ అక్టోబర్ లోను. ఇది మళ్ళీ ఆ రేట్ ని రీచ్ అయ్యి ఇంకా మార్కెట్ లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఇండియన్ బ్యాంక్ కూడా మంచి ప్రోగ్రెస్ అయితే ముందుకెళ్తుంది. ఇది కూడా 1,16,000 కోట్ల కంపెనీ. ఏదైతే మార్కెట్ లో ప్రతి ఇయర్ కూడా మినిమం 40%, లాస్ట్ 5 years నుంచి కూడా 40 to 50% మధ్యలో రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. అదే ప్రమోటర్ స్టేక్ కూడా ఎక్స్ట్రాడనరీగా 73% ప్రమోటర్ స్టేక్, అదేవిధంగా ఎఫ్ఐఎస్ గట్టా ఉన్నారు కాబట్టి దీంట్లో మనకి ధైర్యంగా మనకి మార్కెట్ లో పెట్టుకోవచ్చు. చాలా ప్రోగ్రెస్ గా ముందుకెళ్తున్నటువంటి స్టాక్. మీరు ఇండియన్ బ్యాంక్ కూడా ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ లో ఎక్కడ మీకు అవకాశం దొరికినా సరే, లాస్ట్ ఒక 1 month ఏప్రిల్ దగ్గర నుంచి కూడా ఇది ఏదైతే 960 నుంచి డౌన్ ట్రెండ్ అయ్యి ఇక్కడ మళ్ళీ 800 బిలో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి 800 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇది అరౌండ్ 800 కి ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ సార్ బోత్ స్టాక్స్. రైట్ సార్, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. సో కాల్ కట్ అయింది సార్. కొన్ని కామెంట్స్ ఉన్నాయి. వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారు, అదానీ సొల్యూషన్స్ 917 ఉంది సార్, 917. సో తీసేయమంటారా, కంటిన్యూ చేయమంటారా ఏంటి? వెయిట్ చేయండి సార్. మార్కెట్ అయితే మంచి ప్రాఫిటబుల్ గానే ముందుకెళ్తుంది. అదానీ గ్రూప్ అన్ని కూడా, అదానీ మీరు చదివినటువంటి సోలార్ సిస్టమ్స్ కూడా బాగా మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. వెయిట్ చేయండి సార్. రైట్ సార్, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. రావు గారు నమస్కారం. హలో, నమస్తే. మీ డౌట్ అడగండి నమస్తే. సార్. నా దగ్గర డిక్సన్ ఆస్ట్రో మైక్రో ఉన్నాయి. డిక్సన్ 15,000 ఓకే, ఆస్ట్రో మైక్రో 1000 రూపాయల్లో ఉన్నాయి. ఆస్ట్రా మైక్రో కూడా డిఫెన్స్ సంబంధించినటువంటి స్టాక్స్ సార్. ఇది ఆస్ట్రా కూడాను మీరు రెండాట్లో కూడా మీకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఆస్ట్రా మైక్రో అయితే ఇప్పుడు టేక్ ఆఫ్ అయింది. ఎక్సలెంట్ గా మీకు 1,795 రూపీస్ లో నడుస్తుంది. ఇది ఒక 17,000 crores కంపెనీ. ఇంకా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. డిక్సన్ కూడా మీ 13,000 పైన ఏ ప్రైస్ లో మీరు తీసుకున్నప్పటికీ కూడా 18,000 వరకు వెళ్ళడానికి వెరీ బిగ్ స్కోప్. ఇది కూడా ఆస్ట్రా మైక్రో కూడా డిఫెన్స్ సంబంధించినటువంటి స్టాక్. ఇది కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు కాలర్. శర్మ గారు నమస్కారం. సార్ నమస్కారం అండి, మూర్తి నాయుడు గారు. ఎల్ఐసి ఈ ప్రైస్ లో తీసుకుంటే అది కొంచెం టేకప్ చేసే ఛాన్స్ ఉందా? తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ రెండింటి గురించి చెప్పండి సార్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఎల్ఐసి. ఓకే, ఎల్ఐసి. ఏదైతే మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏదైతే ఉందో ఇది ప్రజెంట్ అయితే 82 రూపీస్ నడుస్తుంది సార్. ఇది 63,000 crores కంపెనీ. ఇది లాస్ట్ 3 years నుంచి కూడా మార్కెట్ లో 40% రిటర్న్ అయితే ఉంది. మీరు వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి దీంట్లో హోల్డ్ చేయండి సార్. మంచి రిటర్న్స్ అయితే రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదే మీరు కూడా అడిగినటువంటి ఎల్ఐసి మనకి ఫండమెంటల్ గా ఎంత బాగున్నా సరే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూసుకుంటేనే మన ఎల్ఐసిలో ముందుకు వెళ్ళవలసి అయితే ఉంటుంది సార్. ఎల్ఐసి అయితే ప్రజెంట్ అయితే మనకి ఏదైతే మనకు ప్రజెంట్ అయితే 450 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నియర్లీ లాస్ట్ 3 weeks నుంచి కూడా ఏదైతే 400 ఎప్పుడైతే దాటిందో అప్పటి నుంచే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. కానీ ఇది మనకి వెయిట్ చేయాలి సార్. ఇది ఏదైతే మళ్ళీ ఒకసారి మనకి 500 కి అరౌండ్ 500 దగ్గర 490 నుంచి 500 మధ్యలో మార్కెట్ ఏదైనా స్టేబుల్ అయితే అక్కడి నుంచి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. లేకపోతే ఏదైతే లాస్ట్ ఇయర్ మనకి ఇదే రోజుల్లో ఒక 600 దగ్గర నుంచి డ్రాస్టికల్ ఫాల్ అయ్యి ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ టేక్ ఆఫ్ అవుతుంది. కాబట్టి అరౌండ్ 500 పైన స్టేబుల్ అవుతే మనకి ఎల్ఐసి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే నాయుడు గారు. మీ డౌట్ అడగండి. నమస్తే సార్. సార్ ఏసర్ ఎనర్జీ ఒకటి మన పిరామిడ్ ఫార్మా తీసుకోవచ్చా ప్రెజెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసం? ఒకసారి మళ్ళీ స్టాక్ చెప్పండి సార్. ఫస్ట్ ఇది ఏసర్ ఎనర్జీ పిరమల్ ఫార్మా. ఏసర్ ఎనర్జీ ఓకే. పిరమల్ ఫార్మా, పిరమిడ్ ఫార్మా, పిపిఎల్ ఫార్మా. ఓకే, పిరమిడ్ ఫార్మా అయితే మాత్రం అది మనకి పిపిఎల్ ఫార్మా. ఇది ప్రజెంట్ అయితే 23,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 177 రూపీస్ నడుస్తుంది. మీరు ఇది ఏదైతే లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేకపోయినప్పుడు కూడా ఈ ఇయర్ అయితే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కూడా మనకి 150 రూపీస్ దగ్గర నుంచి మార్కెట్ లో ఇప్పుడే మూవ్మెంట్ అయితే వచ్చింది. ఎనీ డిప్ యూ కెన్ బై. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఎనర్జీ స్టాక్స్ కూడా ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ లో అయితే మంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, శ్రీకాకుళం నుంచి మోహన్ మురళి గారు ఉన్నారు. మురళి గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ లాంగ్ 1 year టర్మ్ కోసం కుపిడ్ తీసుకోవచ్చు సార్? ఏ ప్రైస్ లో తీసుకోవాలి సార్ కుపిడ్? కుపిడ్ యాక్చువల్ గా లాస్ట్ జస్ట్ ఒక 2 months లోనే
120 రూపీస్ నుంచి 220 రూపీస్ నడుస్తుంది, 213 రూపీస్ నడుస్తుంది. బట్ కుబి 28,000 crores కంపెనీ. అంటే ఇంత స్పీడ్ గా పెరగడానికి అంటే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలే కాకుండా ఫండమెంటల్ కూడా FMCG సెక్టర్ లోకి బాగా మూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్న న్యూస్ కూడా దీన్ని బాగా డ్రైవ్ చేస్తుంది. అంటే ఆల్రెడీ 100% పెరిగిపోయినటువంటి స్టాక్ ఇది. అలా అని మనం దీన్ని వదిలేయడానికి ఏం లేదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా మంచి రిటర్న్ అయితే ఉంది. లాస్ట్ 3 years నుంచి కూడా 100% 200% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. మీరు కొనాలనుకున్న దాన్ని 2-3 ప్రైస్ పాయింట్స్ కింద తీసుకుని మీరు ఏదైతే దీంట్లో ఒక 1 lakh పెడదామని అనుకుంటే ఒక 30,000 రూపీస్ ఇప్పుడు పెట్టండి. ఏదైనా మార్కెట్ లో మంచి కరెక్షన్ అనేది జరిగితే రిమైనింగ్ అమౌంట్ పెట్టడానికి కూడా అవకాశం ఉండేట్టుగా చూసుకోండి. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం మంచి స్టాక్, మంచి రిటర్న్స్ ఇచ్చినటువంటి లాస్ట్ 5 years నుంచి కూడా మినిమం 200% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. ఇప్పుడు కూడా రిటర్న్ ఇవ్వడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. బట్ ఏంటంటే ఇంత బాగా పెరిగిన తర్వాత ఏదైనా ఎక్కడైనా కరెక్షన్ ఇస్తే మాత్రం మనం ఒకేసారి పెట్టకుండా 1 or 2 ప్రైస్ పాయింట్స్ లో మీరు దీంట్లో పంప్ చేయడానికి అవకాశం చూసుకోండి సార్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. నెద్దునూరు బిబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, ఒక 10,000 షేర్స్ ఈ పీసీ జ్యువెలర్స్ పెట్టాలనుకుంటున్నారంట లాంగ్ టర్మ్ కోసం. అదేవిధంగా TCS, HAL షార్ట్ టర్మ్ ప్రైస్ ఎట్లా ఉంటుంది? ఈ రెండు గురించి సార్. HAL అవును సార్, HAL, TCS షార్ట్ టర్మ్ కోసం ఎట్లా ఉంటుంది, ప్రైస్ ట్రెండ్ ఎట్లా ఉంది? తర్వాత ఒక 10,000 షేర్స్ పీసీ జ్యువెలర్స్. యాక్చువల్గా పీసీ జ్యువెలర్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 10 రూపీస్ ఉంది. అంటే అమౌంట్ అంటే కొంచెం టెంప్టింగ్ అని అనిపిస్తుంది, తక్కువ రేట్ ఉంది కాబట్టి షేర్లు ఎక్కువ వస్తాయి. ఎప్పుడు కూడా మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రైస్ తో సంబంధం లేకుండా కంపెనీ యొక్క క్యాపబిలిటీ, కంపెనీ యొక్క క్యాపిటలైజేషన్, కంపెనీ యొక్క ప్రోగ్రెస్, వాటి యొక్క ప్రొడక్ట్, వాటి యొక్క కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఇవే చూడాల్సి తప్ప ప్రైస్ తక్కువగా ఉన్నదని ఎక్కువ షేర్లు కొంటే మనకి ఏదైనా ఇవాళ కాకపోతే రేపైనా ఏదైనా 10 రూపాయలు 20 రూపాయలు అవ్వద్దా ఇట్లాంటి కాదు. లాస్ట్ ఇది 48% మైనస్ లో ఉంది. అంటే పీసీ జ్యువెలరీస్ మనకు అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉన్న కంపెనీ అయితే కాదు. టెక్నికల్ గా చూసుకున్నట్టయితే మామూలుగా అయితే ఒక 10,000 కోట్ల కంపెనీ. కానీ మీరు ఒకవేళ జ్యువెలరీస్ దాంట్లో వెళ్ళాలనుకుంటే మనకి ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలరీస్ కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ స్కై గోల్డ్ కానీ ఇలాంటి వాటిలో చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్తున్నటువంటి స్టాక్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో మీరు చూసుకున్నట్టయితే మంచి రిటర్న్స్. స్కై గోల్డ్ అండ్ డైమండ్ ఉన్నది, ఇది ప్రజెంట్ అయితే 620 రూపీస్ నడుస్తుంది. అంటే యూనిట్స్ మీకు తక్కువ రావచ్చు, క్యాపిటల్ మాత్రం 2 ఒకటే. కానీ లాస్ట్ 3 years నుంచి కూడా 100% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్. ఇలా మీ ఇంట్రెస్ట్ సెక్టర్ మీకు గోల్డ్ అని అనుకుంటే ఇంకా కళ్యాణ్ జ్యువెలరీస్ కానీ లేకపోతే టైటాన్ కంపెనీస్ అని సంబంధించి ఇలాంటి మనం డిఫరెంట్ స్టాక్స్ లోకి వెళ్ళొచ్చు. అది బీసీ జ్యువెలరీస్ తీసుకోవాలన్నది అయితే ఏం కరెక్ట్ కాదు. అదేవిధంగా మీరు అడిగినటువంటి లాంగ్ టర్మ్ కోసం అడిగిన దాంట్లో TCS అయితే వీఆర్ నాట్ రికమెండెడ్ ప్రెజెంట్లీ. అదేవిధంగా HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఏదైతే ఉందో, HAL ఏదైతే ఉందో అదైతే మాత్రం హైలీ రికమెండెడ్. హ్యాపీగా మీరు దాంట్లో ఏదైతే HAL ఉందో దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎక్స్ట్రాడనరీ రిజల్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అది కూడా 3 లక్షల కోట్ల కంపెనీ. ప్రజెంట్ అయితే 4,500 రూపీస్ నడుస్తుంది. మీ కాంపౌండింగ్ గ్రోత్ కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కొంచెం స్టేబుల్ గా లేకపోయినప్పుడు కూడా లాస్ట్ 5 years నుంచి కూడా 30% రిటర్న్ ఇస్తుంది. మంచి కంపెనీ ఇది. డిఫెన్స్ సంబంధించినటువంటి అన్ని కూడా ప్రొడక్ట్స్ అని తయారు చేసే కంపెనీ కాబట్టి హ్యాపీగా మనం హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. థ్యాంక్ యూ మూర్తి నాయుడు గారు, మార్కెట్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.